కృష్ణ గణేశాన్ని సూపర్ మ్యాన్ లాగా తయారు చేయడం ఎందుకు అర్థం కృష్ణ? ముందు గణేశుడు ఎలా ఉంటాడు, ఎందుకు అలా ఉంటాడో తెలుసుకుందామా? చెప్పు కృష్ణ. ముందుగా ఆ ఏనుగు తల అంటే ఎంతో తెలివిగలవాడు. మళ్ళీ ఆ తొండము పెద్ద పెద్ద బరువుల నుండి చిన్ని చిన్ని గడ్డి పూచలను కూడా తీస్తుంది. ఇక ఈ పొట్ట మంచి చెడు అన్నింటినీ తనలో కలుపుకోవాలని, జీర్ణం చేసుకోవాలని చెప్తుంది. మరి చెవులు వచ్చిపోయావా? అవి అన్నీ నిదానంగా విని ఆ తర్వాతనే మనము ఒక మాట మాట్లాడాలి అని తెలపడానికి. ఇది తెలుసుకుంటే గణేశుడే సూపర్ మ్యాన్.